ఇందులో భాగంగా లీగల్ గురించి సర్వీసెస్ మా గ్రూప్కు అందజేయడానికి సీనియర్ అడ్వకేట్ హైకోర్టు మాధవరావు గారు, డి మాధవరావు గారు ఉన్నారు. అండ్ అట్లాగే జాకిర్ హుస్సేన్ గారు మోర్ దెన్ 25 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్టీస్ ఇన్ టెక్నికల్ సీనియర్ ఇంజనీర్గా వివరిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 36 years వర్క్ చేసి రిటైర్ అయిన ఆర్డీఓగా నరసింహారావు గారు ఉన్నారు రెవెన్యూ మ్యాటర్స్ చేయడానికి. అండ్ అదర్ మ్యాటర్స్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్స్ కోసము వరుణ్ ఉన్నారు. నా పేరు జాకీర్ హుస్సేన్. నేను కంపెనీలో టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాల్సి వచ్చినా నేను దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లస్ మీకు ఎలాంటి వివరాలు కావాల్సి వచ్చినా టెక్నికల్గా ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద సపోర్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. ఓకే. నా పేరు మాధవరావు. నేను అడ్వకేట్ని. 40 years నా స్టాండింగ్ ఉంది హైకోర్టులో. కంపెనీకి ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ప్రాజెక్టుకైనా లీగల్ ఇష్యూస్ అనేది నేనే చూసుకుంటుంటాను. ఏ పని చేసినా వాసవి గ్రూప్ అనేది పేరు ప్రఖ్యాతిగాంచిన గ్రూపు. వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని చాలా సున్నితంగా చూసుకొని ప్రతి విషయాన్ని ఆల్ విత్ ఇన్ ద లీగల్ పారామీటర్స్ వరకే చూసి మేము పనిచేస్తుంటాము. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఎక్కడ డీవియేషన్స్ కానీ వేరియేషన్స్ కానీ లేకుండా మేము ఇంతవరకు పనిచేసుకుంటూ వచ్చి మంచి పేరు కస్టమర్స్కు మోటో ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ దే హ్యావ్ టు థింక్ ఆఫ్ వాసవి అని ఒక మంచి పేరుతో ఇంతవరకు తీసుకుంటూ వచ్చాము. నా పేరు నరసింహారావు, రిటైర్డ్ రెవెన్యూ అఫీషియల్ ఫ్రమ్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఓన్లీ ఫర్ 36 years. వాసవి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఏ ఫైల్ అయినా సరే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒపీనియన్ ఇచ్చిన తర్వాతనే లీగల్ టీంకి వెళ్తుంది. లీగల్ టీం వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అగ్రిమెంట్స్ కానీ ఇంకేదైనా కానీ వాసవి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఎటువంటి చిన్న పొరపాట్లు కానీ ఏ విధమైన వేరే ఏది లేకుండా కూడా లీగల్గా ఉన్నవే తీసుకోవడము జరుగుతుంది. ఇక్కడ ఇల్లీగల్ కానీ చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి కానీ కూడా వీఆర్ నాట్ టేకింగ్ అప్. వీఆర్ టేకింగ్ అప్ ఓన్లీ లీగల్ మ్యాటర్స్. ఇప్పుడు జస్ట్ నౌ మా సీనియర్ అడ్వకేట్ గారు చెప్పినట్టు లీగల్గానే వెళ్తున్నాము. ఒక్క మ్యాటర్ కూడా మేము ఏ డీవియేషన్ లేకుండా ముందుకు వెళ్తున్నాము అనేది మీకు సవినయంగా మనవి చేస్తున్నాము. ఇప్పటి ఏ ఇష్యూ రెవెన్యూ పరంగా ఉన్నా కూడా నేను ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు వరుణ్ కుమార్ శర్మ. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి ఇక్కడ కమ్యూనికేషన్స్కి. గవర్నమెంట్ ఏ పనైనా సరే ఇవన్నీ గవర్నమెంట్ ఏ ఎంటిటీని కనెక్ట్ అవ్వడానికి కోసమైనా కానివ్వండి వాసవి నుంచి తరఫున నేనే వెళ్ళేది, ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యేది. అండ్ ఎవరైనా సరే కానీ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉందన్నా ముందు నేనే వచ్చి దాని గురించి అడ్రస్ చేస్తాను వాసవి నుంచి. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు అభిషేక్ చందా అండి. సంస్థ మార్కెటింగ్, సేల్స్, ఐటీ మరియు అకౌంటింగ్ విభాగానికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారికి స్వయంగా అల్లుండి నేను. సో విజయ్ కుమార్ గారితో మా ఫ్యామిలీ రిలేషను, మా ఫాదరు విజయ్ కుమార్ గారు ఇద్దరు 1992 నుంచి బిజినెస్ పార్ట్నర్స్గా కన్స్ట్రక్షన్లో వ్యవహరిస్తున్నారు. మాది గోల్డ్ జ్యువెలరీ సంస్థ ఉంది, క్యాప్స్ గోల్డ్ పేరు పైన. చందా అంజయ్య పరమేశ్వర్ అండ్ సన్స్ అనేది 1901లో స్థాపించి నేను 5th generation ఎంటర్ప్రినర్ను. సో 92 ఉన్న రోజుల నుంచే మా నాన్నగారు విజయ్ కుమార్ గారు కలిసి ఫస్ట్ ప్రాజెక్ట్స్ చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా సంస్థలో 2020 నుంచి నేను యాక్టివ్గా ఆపరేషన్స్ టేకప్ చేశాను. సో ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు ఏవి తర్వాత మాట్లాడుకుందాం.
సో ఇక్కడ ఇంతకుముందు మీరు వీడియోలో చూసిన విధంగా 1994లో మా సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్ గారి చేత స్థాపించబడిన ఈ సంస్థ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా 4 డైరెక్షన్లలో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్క్స్ మరియు రీటైల్ స్పేసెస్లో హైదరాబాద్ మార్కెట్లోనే టాప్ 3 పొజిషన్లో ఈరోజు మేము ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు మన మీడియా అనేది ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది సమాజంలో. ఒక సమాజ డైరెక్షన్ను మార్చడానికి, ఒక మార్పు తీసుకురావడానికి మీడియా ఒక తోడ్పడుతుంది. మీ ద్వారా అందరికీ మేము తెలియజేయవలసింది ఏంటంటే 94 నుంచి కూడా మా సంస్థ తరఫున 30 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 కమర్షియల్ ప్రాజెక్ట్స్, 4510 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అందించడం జరిగింది. దీంట్లో 8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది. అండ్ పైప్ లైన్లో 40 మిలియన్ స్క్వేర్ ఫీట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము. 1994లో కేవలం 3 వ్యక్తులు స్టాఫ్ పెట్టుకొని మేము ఈ సంస్థను నడిపించడం జరిగింది. కాలక్రమేణా మారుతున్న కాలాన్ని బట్టి, మాకు వచ్చే ప్రాజెక్టులను బట్టి ఈరోజు దాదాపుగా వాసవి గ్రూపు 3500 మెంబర్స్కు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇందులో ప్రాసెసెస్ అనేటివి ఎంత మేము ఫర్దర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్న కొద్దీ ఇంటర్నల్ ప్రాసెసెస్ కూడా అదే విధంగా పటిష్టం చేయడానికి ఎంతోమంది వేదిక పైన ఉన్న వాళ్ళ సాయం తీసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నాము. టెక్నికల్ పరంగా కానివ్వండి, లీగల్ పరంగా కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్ పరంగా కానివ్వండి, ఇవన్నీ మాకు ఒక ఆర్గనైజేషన్ నడిపించేటప్పుడు ఇవన్నీ ఎంతో ఇంపార్టెంట్ విషయాలను మేము గ్రహించి దీనికి ప్రత్యేక విభాగాలను కేటాయించి ఇందులో మంచి నైపుణ్యము మరియు స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని అన్ని విధాలుగా ఆలోచించి ఒక కన్స్ట్రక్షన్ మేము ఈరోజు అందిస్తే కనుక వాళ్ళకు కస్టమర్స్కు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది ఒక అసెట్. ఒక సామాన్యునికి కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎవరికైనా కానివ్వండి, సొంత ఇంటి కళ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. మా చైర్మన్ గారు ఎప్పుడు అంటుంటారు, కస్టమర్ ఈజ్ నంబర్ 1 అని, కస్టమర్ ఈజ్ గాడ్ అని. సో అదేవిధంగా కస్టమర్ ఫస్ట్ రేషియోలో ఏ సంస్థ లేని విధంగా కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని ఈరోజు మేము పేరు తెచ్చుకున్నాము. ఈ కస్టమర్కు ఎప్పుడు కూడా తక్కువ రేట్లో మంచి నాణ్యమైన ప్రోడక్టు అండ్ ప్రాజెక్టు టైంకు అందివ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము. అండ్ ఇందులో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా అధిగమించి డే టు డేలో దీన్ని ముందు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నాము. అయితే రీసెంట్గా మనకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ మరియు పాత్రికేయులు కొంతమంది మా వాసవి సంస్థను చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేము కబ్జాలకు పాల్పడుతున్నామని, చెరువులను ఆక్రమిస్తున్నామని, ఇటువంటి అనేది అవాస్తవాలన్నీ అవన్నీ కూడా నేను ఈరోజు ఖండిస్తున్నాను. ఈరోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1994 నుంచి వాసవి సంస్థ ఉంది. ఎంతోమంది ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ నిలదొక్కుని హైదరాబాద్ సిటీలో నిర్మాణ రంగంలో మేము ముందుకెళ్ళాము. మీరు చూసుకుంటే కనుక 1994 నుంచి దాదాపుగా 6 ముఖ్యమంత్రులు మారుంటారు, ఎన్నో ప్రభుత్వాలు మారుంటారు. వీరందరూ ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాము. మేము ఎప్పుడు కూడా బిజినెస్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషను. మేము ఎటువంటి పొలిటికల్ బయాస్డ్ కానీ, పొలిటికల్ పార్టీకు అలైన్డ్ కానీ మాకు ఎటువంటిది లేదు. సో వీఆర్ ఓన్లీ ఇన్ ద బిజినెస్. సో ఇంతవరకు 94 నుంచి దాని నిదర్శనం ఏంటంటే 94 నుంచి ఇప్పటి వరకు 2024 గత 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినా మేము మా పనితీరును డే బై డే మా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఎలా స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలి, మా ప్రాసెసెస్ను ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అదేవిధంగా నాణ్యతమైన ప్రోడక్ట్ ఎలా కస్టమర్కి అందివ్వాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్తున్నాము. మాకు ఎటువంటి పొలిటికల్ అలయన్స్ కానీ ఎవరితోనూ కానీ లేదండి. అది ప్లీజ్ అందరూ నోట్ చేసుకోవాలి.
అండ్ ఎంతోమంది మిత్రులు మేము కబ్జా చేస్తున్నామని, విజయ్ కుమార్ గారు మా సంస్థ చైర్మన్ ఎంతో పెద్ద మనిషి, మనకు క్రెడై అండ్ టెడాలో అతనికి తగ్గ గౌరవంగా మన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఎంతో తక్కువ మంది 30 సంవత్సరాల అనుభవంతో ఉన్నారు ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో. మీరు చూస్తే కనుక రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న ప్రమోటర్స్ ఉన్నారు, కానీ అతి పాత ప్రమోటర్స్లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారు ఒకరు. సో వాళ్ళను ఏమాత్రం కూడా గౌరవం లేకుండా కొంతమంది అట్లా చిత్రీకరించడం జరిగింది. సో అదాన్ని ఖండిస్తూ ఈ సబ్జెక్ట్ మీద కొన్ని మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి వాస్తవాలను మీ ముందు ఉంచాలని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మా సంస్థ వాసవి ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆ వాసవి ఫౌండేషన్ గురించి మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తామనేది ఒక ఏవీలో తెలుసుకున్నాం. ఫౌండేషన్ స్థాపించి గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సమాజానికి సేవలు అందించాలని మా చైర్మన్ గారి ఇనిషియేటివ్స్ తోటి చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ లేక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి గత ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇందులో అప్పటి చీఫ్ సెక్రటరీ గారు కానివచ్చు, వేరే కరస్పాండెంట్స్ మన మున్సిపల్ నుంచి సిసిపి గారు కావచ్చు, ఇటువంటి లేక్స్ డెవలప్మెంట్కి ఉన్నాయండి, మీ ఫౌండేషన్ తరఫున మీరు టేకప్ చేయండి అంటే, చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి, మేము చేయలేము అంటే, లేదంటే మనకు చాలా ఇబ్బందులు వస్తే మేము కన్స్ట్రక్షన్లో ఉన్నాము, మాకు లేకు సుందరీకరణ ఇవన్నీ మాకు తెలియని సబ్జెక్ట్స్ మేము చేయమంటే, లేదంటే మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాము, మీరు లేక్స్ను సుందరీకరణ కోసం, బ్యూటిఫికేషన్ కోసం టేకప్ చేసి ఈ 2 లేక్స్ అన్న మీరు డెవలప్ చేయండి అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇందులో భాగంగా మేము అన్నీ చేయలేమండి, దాదాపుగా మా అపర్ణ వాళ్ళు ఒక లేక్ డెవలప్ చేశారు, అలాగే ఇంకో 2 ప్రభుత్వ మన రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా 1-2 లేక్స్ డెవలప్ చేశారు. ఇదే విధంగా మీకు ఎటువంటి క్లియరెన్సెస్ కావాలన్నా మేము సపోర్ట్ చేస్తామండి, మీరు టేకప్ చేయండి అంటే 2 లేక్స్ను మనం టేకప్ చేయడం జరిగింది. ఒకటి ముండికుంట చెరువు అని మన నోవోటెల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది హైటెక్ సిటీలో, అలాగే వాసవి సరోవర్ మా ప్రాజెక్టు వద్ద, మీ ప్రాజెక్టు దగ్గరే ఉంది కదండి, మీకు వర్క్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది,
చిన్న మైసమ్మ చెరువు కూడా టేకప్ చేయండి అంటే లాస్ట్ ఇయర్లో ఈ 2 లేక్స్ కూడా గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని ఈ 2 లేక్స్ కూడా మేము డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగింది. అయితే ఈ వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు మూసాపేటలో ఉంటుందండి. ఇది ఇక్కడ అన్ని ప్రభుత్వ అనుమతులతో మేము ఇక్కడ నిర్మాణం చేపట్టాము. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ మేము ముందు ఉంచుతున్నాను. ఈ ప్రాజెక్టు వాసవి సరోవర్కు ఆనుకొని ఉన్నదే చిన్న మైసమ్మ చెరువు. 21 ఎకరాలు 11 టవర్లు ఈ ఫిగర్స్తో నిర్మాణం చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇది చిన్న మైసమ్మ చెరువు ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఇది చిన్న మైసమ్మ చెరువు, దాని పక్కనే మా ప్రాజెక్టు ఇక్కడ ఉంటుంది. అయితే ఇందులో ఎంత ల్యాండ్ పట్టా ల్యాండ్ ఉంటుంది, ఇందులో ఎఫ్టీఎల్కి ఎంత పోతుంది, బఫర్ జోన్కి ఎంత పోతుంది, సర్ప్లస్కి ఎంత పోతుంది, అన్నీ పోయిన తర్వాత నెట్ ఏరియా ఎంత ఉందనేది మనం చూడడం జరిగింది. దాని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇందులో 2 చెరువులు ఉంటాయండి. కాముని చెరువు, చిన్న మైసమ్మ చెరువు అని 2 చెరువులు. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు. గొలుసుకట్టు చెరువులు అంటే మీరు చూస్తే కనుక పై చెరువు నిండిన తర్వాత ఒక కాలువ ద్వారా కింది చెరువుకు వాటర్ రావడం జరుగుతుంది ఈ గొలుసుకట్టు చెరువు విధానంలో. అయితే ఇందులో ఇది ఏదైతే కెనాల్ విడుతుందో ఇది సరిపోవట్లేదండి. ఇది మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎప్పుడన్నా హైదరాబాద్ నగరంలో వర్షం పడినప్పుడు రోడ్లన్నీ కూడా జలమయంగా కనిపిస్తున్నాయండి. ఇటువంటి ప్రాబ్లమ్స్కు మీ ల్యాండ్ మీరు ప్రాజెక్ట్ చేపడుతున్నారు కాబట్టి ఈ కెనాల్ విడుతును మేము పెంచుకుంటాము, మీరు మాకు దాదాపుగా ఒక కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అయితే ఎటువంటి కాస్ట్ లేకుండా దాదాపుగా 2.5 ఎకరాలు ఫ్రీగా గవర్నమెంట్కు గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఎటువంటి డబ్బు తీసుకోకుండా దాదాపుగా 2.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ కెనాల్ విడుతును పెంచడానికి మా సంస్థ తరఫున మేము గిఫ్ట్ డీడ్ చేశాము. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులందరితో పాటు అనుమతులు తీసుకున్నామండి. ఈ ఇరిగేషన్ యూనివర్సిటీ దానికి సంబంధించింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పైన ఉంది మన కాముని చెరువు, ఆ కింద ఉన్నది చిన్న మైసమ్మ చెరువు. గొలుసుకట్టు చెరువులో భాగంగా ఈ ఏదైతే కాలువ ఉందో పై చెరువు నుంచి కింద చెరువుకు వాటర్ పోవడానికి కాలువను చాలా చిన్నగా ఉందండి. అది అక్కడ పక్కన రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ మీరు చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి, అక్కడ అవన్నీ బస్తీలు ఉన్నాయి, అక్కడ అన్ని నీళ్ళు నిండిపోతున్నాయండి. ఎక్కువ నీళ్ళు వర్షాలు పడ్డప్పుడు మీ ప్రాజెక్టు ద్వారా ఒక కొత్త కెనాల్ ఇవ్వండి అని గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ మాస్టర్ ప్లాన్ భాగంగా లేకున్నా కానీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వాళ్ళు అడగడంతో దాదాపుగా 2.5 ఎకరాల ల్యాండ్ ఫ్రీగా గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఇదే అండి గిఫ్ట్ డీడ్ 8,725 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ డాక్యుమెంట్ నెంబర్ 2603 ద్వారా ఈ సర్వే నంబర్లలో 49, 54, 57, 66, 67, 83, 85 అండ్ 86 మా పట్టా భూమి గవర్నమెంట్ వారికి గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రజా శ్రేయస్సు కొరకు, ఎటువంటి ఇబ్బందులు ప్రజలు పడవద్దని, లో లయింగ్ ఏరియాస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని, వర్షాలు పడినప్పుడు తగిన అవుట్లెట్ వాటర్ అవుట్ఫ్లో ఏదైతే ఉంటుందో బాగా రావాలని ఈ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయడం అయింది. దీని తర్వాత ఏదైతే మా ప్రాజెక్ట్ ఈరోజు చిన్న మైసమ్మ చెరువు ఉందో అక్కడ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ అక్కడ రోడ్ ఫార్మేషన్ కాలేదు. ఫిజికల్గా జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే టైం పట్టొచ్చండి, ఇప్పట్లో ఈ రోడ్స్ అన్ని ప్రయారిటీ వైజ్గా వేసుకుంటూ వెళ్తున్నాము, ఈ రోడ్కు ఫండింగ్ ఇంకా టైం పట్టొచ్చు అంటే మేమే వాలంటరీగా ముందుకొచ్చి 100 ఫీట్ రోడ్డు దాదాపుగా ఒక 1.5 కిలోమీటరు మేమే వేసుకుంటామండి, మేము మా తరఫున మా ప్రాజెక్టు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగుపడుతుందని చెప్పి మేమే స్వయంగా జోనల్ కమిషనర్ అప్పట్లో మమతా గారు ఉండే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనరు వాళ్ళతోని ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ ద్వారా రోడ్డు నిర్మాణానికి కావాల్సినంత ఖర్చు కూడా మేమే భరించి 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు ప్రజా శ్రేయస్సు కొరకు మేము వేయడం జరిగింది. దాదాపుగా 8 crores ఎక్స్పెండిచర్ పెట్టుకొని రోడ్డు నిర్మించడం జరిగింది. 2.5 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. ఇదే రోడ్ అండి. మా ప్రాజెక్ట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి కనెక్ట్ మాకు సంబంధం లేనప్పటికీ రోడ్లు వేసే బాధ్యత మాది కానప్పటికీ ఆ ఏరియాలో ఉన్న దాదాపుగా అన్ని ప్రాజెక్ట్స్కు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మేమే ప్రయత్నించి పర్మిషన్ తీసుకొని అధికారులు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని ఈ రోడ్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ చెరువు సుందరీకరణ భాగంగా ఇలా ఉండే చెరువు అండి ప్రస్తుతానికి.
దీన్ని ఒక ఆర్కిటెక్ట్కు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్కి ఇచ్చి దీంట్లో ఏమేమి రావాలి, దీంట్లో వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, పార్క్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీసు, శాంక్చురీస్ ఇటువంటివన్నీ సబ్మిట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకు లేకు కన్జర్వేషన్ మేము డెవలప్మెంట్ చేస్తామనగానే సరిపోదండి. అగ్రిమెంట్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారనే ప్లాన్ వాళ్ళకు సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇదన్నీ మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇలా వస్తుంది దీని మాస్టర్ ప్లాన్ అనేది. దీని తర్వాత ఒక MOU చేసుకోవడం జరిగింది వాసవి గ్రూప్ మరియు GHMCతో పాటు. ఈ MOU భాగంగా ప్రతి ఒక్క నిబంధనను మేము పాటించి ముందుకు వెళ్ళవలసి వస్తుంది. ఒక మంచి వరల్డ్ రెనోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ని పెట్టి దాదాపుగా మనకి పర్మిట్ ఇష్యూ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. దాని తర్వాత ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన క్లియరెన్స్ ఇది, మాకు లేక్ అవార్డు చేసినట్టు ఇచ్చిన సర్టిఫికేట్. లాస్ట్ మాకు 2 లేక్స్ అందించడం జరిగింది. దీనికి దాదాపుగా 7 కోట్ల ఖర్చుతోటి 7 కోట్ల ఎక్స్పెండిచర్ తోటి మేము CSR కింద ఈ యాక్టివిటీని మేము చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది ఈ చెరువులు కబ్జా చేస్తున్నారని, ఈ చెరువులు ఆక్రమిస్తున్నారని, అక్కడెక్కడనో టవర్లు కట్టుకుంటున్నారని అందరం ప్రచారం చేయడం జరుగుతుందండి. ఈ హైదరాబాద్ నగరంలో మాకు దాదాపుగా ల్యాండ్ బ్యాంక్స్ ఇంకో 10 ప్రాజెక్ట్స్ మేము అక్వైర్ చేసిన ల్యాండ్సే ఇంకా డెవలప్ చేయలేదు. మేము చేసుకోవాలంటే చెరువులే ఉంటాయి, కబ్జా చేసుకొని కట్టుకోవడానికి మాకు ల్యాండ్ లేవా, మేము కట్టుకోలేము ఆ ప్రాజెక్ట్స్. సో వాళ్ళందరూ కూడా నేను మీ వేదిక ద్వారా తెలియజేయడం ఏంటంటే వాసవి గ్రూప్ సంస్థ 94 నుంచి 2024 దాదాపుగా 30 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోనే మా ఆపరేషన్స్ ఉన్నాయండి, ఇంకెక్కడ లేవు. బెంగళూరు కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ, చెన్నై కానీ, బాంబే కానీ మాకు ఎక్కడ లేవండి. మేము ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే మా నేటివ్, ఇక్కడనే ప్రాజెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ అనుకూలంగా దైవానుగ్రహంతో మనం అన్ని కష్టపడి ముందుకు పోవాలన్న భావనతోనే మేము ఉంటాము. ఇక్కడ శాయశక్తులా ప్రయత్నించి మేము ప్రజలకు మంచి చేయాలి, ఒక మంచి అందివ్వాలి, మేము కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలన్న ఆలోచనతో పోయే మనస్తత్వం మాది. సో ఇందులో భాగంగా ఈ చెరువులు CSR కింద తీసుకొని మేము డెవలప్మెంట్ చేసుకుంటే వేరే వాళ్ళకు తెలియకుండా అపోహలు ఉండొచ్చు. వాళ్ళు చెరువులు మేము కబ్జా చేసుకుంటున్నామని, ఆడ నిర్మాణం ఎన్నో టవర్లు కడుతున్నామని, ఏదో నిర్మిస్తున్నామని, దీని ప్రకారంగా వాళ్ళకు అపోహలు దూరం చేయాలనేది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కు నేను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు చెరువు డెవలప్ చేయాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, మనం రోడ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ చివరిని ఉన్నాము. సో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే వర్క్ చేయాలంటే మనుషులు వెళ్ళాలి, ఆ పార్క్ డెవలప్మెంట్ చేయాలి, రోడ్ లెవెలింగ్ చేయాలి, వాకింగ్ ట్రాక్స్ కట్టాలి, బండ్ ఫార్మేషన్ చేయాలి. దానికి తగ్గట్టుగా సాంకేతికంగా ఏవైతే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఇస్తారో ఆ డిజైనింగ్లో కాంపౌండ్ వాల్స్ కట్టుకోవాలి, అటువంటి మౌల్డ్స్ అటువంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలంటే వర్కింగ్ స్పేస్ కావాలి. ఈ వర్కింగ్ స్పేస్ మాకు కావాలండి. ఇటువంటి దానికోసము మేము టెంపరీగా యాక్సెస్ రోడ్ ఫామ్ చేసుకుంటాం. మేము ఈ చివరి నుంచి ఆ చివరికి ఎలా వెళ్తాం, మేము వెళ్ళలేము, పని చేయలేము, మేము ఈదుకుంటూ నడుచుకుంటూ ఎక్కడి నుంచి వెళ్ళలేము, ఇలాగంగా ఈ టెంపరీ యాక్సెస్ రోడ్ అనేది మేము ఫామ్ చేస్తామని మేము ఆల్రెడీ అండర్టేకింగ్ మున్సిపల్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏం చేస్తామంటే అండర్టేకింగ్ వీ షల్ సోలమ్లీ అండర్టేక్ టు రిమూవ్ ద టెంపరీ యాక్సెస్ రోడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వర్క్స్. అయితే ఈ టెంపరీ యాక్సెస్ రోడ్డు వేస్తున్నామని గవర్నమెంట్ వారు పర్మిషన్ తీసుకొని ఈ టెంపరీ యాక్సెస్ రోడ్ వేయడం జరిగింది, డిక్లరేషన్ కూడా ఇచ్చాము. ఈ యాక్సెస్ రోడ్ వేసుకోకుండా పని చేయడం అనేది అసంభవం, పని చేయలేము, చెరువులో సుందరీకరణ భాగంగా చేయలేము. అందుకని ఇది డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారి అనుమతి పొంది ఈ రోడ్ యాక్సెస్ కోసం వర్క్ చేసుకోవడానికి మాత్రం వేసుకొని చేసుకుంటున్న వర్క్ను ఎంతోమంది వచ్చి వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వాసవి వాళ్ళు చెరువులు కబ్జా చేశారు, ఆడ నిర్మిస్తున్నారని ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారు. అటువంటి అన్ని అవాస్తవము. మేము మీకు చెప్పిన విధంగా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి ఇప్పుడు మేము ఇప్పుడు సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు వచ్చిన కంపెనీ కాదండి. మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉండి వీళ్ళకు మంచి నాణ్యతమైన ఇల్లులు అందించాలన్న ఆశతోటి కొన్ని విలువలతోటి ఈ సంస్థను నడిపిస్తున్నాము. సో మేము ఎటువంటి తప్పు చేయడానికి మేము సాహసించము. అది మీ ద్వారా అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ 2 చెరువులు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా కాముని చెరువు, చిన్న మైసమ్మ చెరువు కనెక్షన్ చేయడానికి 2.5 ఎకరాల మా పట్టా భూమిని గవర్నమెంట్ వారికి గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగిందని మీకు ఆల్రెడీ తెలియజేశాను.
ఇందులో భాగంగా టెంపరీగా ఇప్పుడు వాటరు ఏదైతే ఆ కెనాల్ వర్క్స్ కంప్లీట్ చేయకన్నా ముందు ఆ పక్కన రాజీవ్ గాంధీ నగర్ అని చెప్పి ఒక పెద్ద బస్తీ ఉంది. అయితే అందులో వాటర్ స్టాగ్నేషన్ ఇండెంటేషన్ అయిపోతున్నాయని అక్కడ లోకల్ కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్ వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. అయితే ఇందులో పైప్ లైన్స్ కూడా వేయండి అంటే పైప్ లైన్స్ మా స్కోప్లో లేదండి, మేమైతే చెరువు తీసుకున్నామో మా భాగంగా మా ఎంఓయూలో లేదు ఈ పైప్ లైన్ వేయడము అంటే లేదండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడన్నా వాటర్ స్టాగ్నేషన్ అయితే ప్రాబ్లం అయితే అందరికి ఇబ్బంది పడతారు, మొత్తం అన్ని నీళ్ళు అన్ని హౌజెస్ కూడా మునిగిపోతాయి అంటే మేము ఒక్కరం మా వల్ల కాదండి ఇంత ఖర్చు మేము భరించలేము అంటే లేదండి 3-4 బిల్డర్లు కలిసి అక్కడ సైబర్ సిటీ వాళ్ళు మేము ఆనర్ హోమ్స్ వాళ్ళు 3-4 కలిసి మీరు చేయండి అంటే నేనే ఇనిషియేషన్ తీసుకొని అందరు వేరే తోటి బిల్డర్లతో మాట్లాడి దీనికి దాదాపు కాంట్రాక్టర్ని మేము వర్క్ చేయమండి, మీరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక కాంట్రాక్టర్ని అపాయింట్ చేయండి, మీరు అపాయింట్ చేసిన కాంట్రాక్టర్కు మేము డబ్బు చెల్లిస్తాము అని చెప్పి మేము ముగ్గురం కూడా తీర్మానం చేసుకొని దాదాపుగా 1,20,00,000 డీడీ రూపంలో ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ పైప్ లైన్ వర్క్ల కోసం చిన్నమైసమ్మ చెరువులో. దానికి సంబంధించిన ఎంఓయూ 3 బిల్డర్లతోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్న ఎంఓయూ ఇది. అయితే అలాగే నియమించినట్టే వేరే బిల్డర్స్ కూడా వారి షేర్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు అందించడం జరిగింది. దాంతో పైప్ లైన్ 90% వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఆ చిన్నమైసమ్మ చెరువులో ఎవరో డెబ్రిస్ డంప్ చేస్తున్నట్టుగా మేము నోటీస్ చేసి మేము అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులకు తెలియజేయడం అయింది. ఇరిగేషన్ అధికారులు స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. ఇది ఇరిగేషన్ అధికారులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇప్పుడు మేము వర్క్ చేయాలంటే అన్ని క్లియరెన్స్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి. సో అలాగే ఎటువంటి తప్పు జరిగినా మేము ఇరిగేషన్ అధికారులకు తెలియజేయవలసిన బాధ్యత మాది. సో ఇరిగేషన్ వాళ్ళు అక్కడ ఏం చేసినా కానీ రెగ్యులర్గా విజిలెంట్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంటున్నారు. సో దీంతో సరోవర్ చిన్నమైసమ్మ చెరువు గురించి మేము మీకు ఇవ్వాల్సిన క్లారిఫికేషన్స్ అన్నీ కానివ్వండి మా దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా కానివ్వండి పబ్లిక్ డొమైన్లో ప్రాజెక్ట్ చేసి పబ్లిక్ కొరకు పనిచేసేది కాబట్టి మీ అందరికీ ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత మా సంస్థ పైన ఉంటుంది. ఇందులో భాగంగా మీ ద్వారా అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా దగ్గర మీరు అప్రోచ్ కావచ్చు. వీఆర్ వెరీ మచ్ ఓపెన్, వీ విల్ షేర్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండి. ఎవ్రీ డీటెయిల్ వీ కెన్ గివ్ టు యూ. వీ విల్ వర్క్ వెరీ ఎథికలీ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. అలాగే కోమటికుంట చెరువు పక్కన వాసవి అర్బన్ అనొక సంస్థ వాసవి గ్రూప్ సంస్థ తరఫున వాసవి అర్బన్ అనే ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఇందులో పిఎం ఆవాస్ యోజన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్ట్ కింద ఒక యూనిట్ కేవలం 45 లక్షలకు మాత్రమే ఇక్కడ మేము అందించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 3,000 యూనిట్ల పైన మేము ఇందులో సేల్ చేశాము. అయితే ఇందులో కొంతమంది ఆడ కోమటికుంట చెరువును మేము కబ్జా చేసినామని అందులో టవర్లు కట్టామని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తి మా పైన కోర్టులో పిఐఎల్ దాఖలు చేశారు. ఈ పిఐఎల్ జడ్జిమెంట్స్ రీసెంట్గానే వచ్చాయి. అయితే ఈ జడ్జిమెంట్స్ కూడా మా ఫేవర్గా రావడం జరిగింది. ఇందులో చూస్తే కనుక ఈ 2 పిటిషన్స్ కూడా కోర్టు స్క్వాష్ చేసి మీరు ఎటువంటి మీకు ఇచ్చిన అనుమతుల ప్రకారంగానే మేము కట్టుకుంటున్నాము, వేరే విధంగా మేము ఎక్కడ కూడా ఆక్యుపై చేయలేదు, మాకు ఏదో కూడా లేదని చెప్పేసి కోర్టు ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడా కూడా నిబంధనలను ఉల్లంఘించి మేము ఎఫ్టీఎల్ని కానివ్వండి బఫర్ జోన్ను కానివ్వండి ఆక్యుపై చేయలేదు. అట్లా చేసినట్టు ఫిర్యాదులు లోకల్ వాళ్ళు ఎవరో మీరు అన్నారు చేశారని చెప్పి చేసి ఉంటే కనుక వాళ్ళు నోటీసులు ఇస్తే మేము ఆన్సర్ ఇస్తాం తప్పకుండా. మాకు తెలిసి అయితే మేము ఏం చేయలేదు. మీరు అందరూ కూడా దయచేసి ఇవన్నీ సమాచారాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.